బేడియా అనే సమాజం, బాచడా లేకపోతే బేడియా అనే ఈ సమాజంలో తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి పండగ చేస్తుంది. తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఒక పెద్ద పండగ చేసి ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది. అయ్యో వీళ్ళకు కూతురు పుడితే ఎంత సంతోషం అనుకున్నాను. కానీ నిజమేంటి అని అంటే, కూతురిని రాబోయే రోజుల్లో వ్యభిచారానికి ఇవ్వటానికి తయారు చేయటం కోసం ఆమె అలా పండుగ చేసింది అన్న విషయం తెలుసుకోవటానికి నాకు చాలా ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని కవర్ చేయటానికి కూడా ఒక మీడియా ముందుకు రాలేదు అనంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం, కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం. కానీ మానవులకు అవసరమైనటువంటి, మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే, ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. దే ఆర్ సో ఇన్సిగ్నిఫికెంట్, దే డోంట్ మ్యాటర్ టు యూ, దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ టు గో దేర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ వేస్తే నాకు డబ్బులేమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం, అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. ఒక అమ్మాయి, మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయిని అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే, నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే, 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఇది